మీనమ్మా. వద్దండి. మీరేం చెప్తారో నాకు తెలుసు. నిజంగానే నేను మారాను మీనమ్మ, నన్ను అర్థం చేసుకో అని చెప్తారు. అది వినడానికి నేను సిద్ధంగా లేను. అలా మాట్లాడకు మీనమ్మా. నాలో మార్పు వచ్చిందన్న నీ నమ్మకం నిజం. మీనమ్మా, నీకు బాధ కలిగిన కోపం వచ్చినా దాన్ని నీలో నువ్వు దిగించుకుంటావు, కానీ ఎవరి మీద చేయి చేసుకునేది లేదు, కనీసం ఒక మాట కూడా అనేది లేదు. అలాంటిది ఈరోజు వాళ్ళు నన్ను కొడుతుంటే మౌనంగా ఉండకుండా ఎందుకు తిరగబడ్డావు మీనమ్మా? ఎందుకు వాళ్ళని తరిమి కొట్టావు? భర్తగా నా మీద నీకున్న ప్రేమ వాళ్ళు నన్ను కొడుతుంటే చూసి సహించలేకపోయింది. కానీ నేను నీ మీద ప్రాణం పెట్టుకున్నాను మీనమ్మా. ఊర్జనం ముందు నీ మీద చేయి చేసుకుంటే నేనెలా తట్టుకోగలను? అందుకనే వెళ్ళి వాళ్ళ మీద చేయి చేసుకున్నానే తప్ప మరో ఉద్దేశ్యం కాదు మీనమ్మా. సరే మీనమ్మా, నేను చేసిన పని నీ మనసును గాయపరిచింది, అందుకు క్షమాపణ చెప్తున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మారాను. నా ప్రవర్తన మళ్ళీ మనిద్దరిని దూరం చేస్తుందని నువ్వు భావిస్తే ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. నువ్వెలా చెప్తే అలాగే నడుచుకుంటాను. నీ మాట నీ మనసుని కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. మీనమ్మా, నువ్వు మళ్ళీ నాకు దూరం అయితే నేను బ్రతకను.